ఇక్కడ చూడండి, చాలా నేషనల్ ఛానల్స్ వాటిలో కూడా ఒక సమాచారం ఏంటంటే, కాంగ్రెస్ ట్రెచరీ ఎక్స్పోజ్డ్, ఫార్మర్ ఆర్మీ చీఫ్ రివీల్స్ హౌ సోనియా గాంధీ ప్లాన్ టు గివ్ సియాచిన్ గ్లేషియర్ టు పాకిస్తాన్. ఏదైతే పిఓకే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఈ పరిధిలో ఉండే సియాచిన్లో నిజంగా వాళ్ళు ఛాయ్ కూడా తాగలేరు. నిజంగా ఆర్మీ సోదరులు జై జవాన్ అని మరొకసారి మనం చెప్పొచ్చు. ఇక్కడ జై కిసాన్ జై జవాన్ నినాదం ఏదైతే ఉందో నిజంగా అద్భుతం. రైతు లేకపోతే గడవదు, ఫుడ్ లేదు, అలాగే జవాన్ లేకపోతే భద్రత లేదు, రక్షణ లేదు. సో అటువంటి జవాను సియాచిన్లో చాలామంది అక్కడుండే పరిస్థితుల వల్ల యుద్ధ వాతావరణమో లేదంటే ఎవరి చేతిలో చనిపోవడం జరగదు, కానీ అత్యధిక సమయాల్లో ఈ గడ్డ కట్టుకుపోవడం, మనిషి ఫ్రీజ్ అయిపోవడం, మైనస్లలో ఉంటుంది డిగ్రీ. ఎంత అసలు ఛాయ్ ఇలా తీసుకొచ్చి తాగుదాం, వెచ్చబెట్టిని తీసుకొచ్చి నోటి వరకు వచ్చేసరికి కూడా ఫ్రీజ్ అయిపోతుందట. అటువంటి గడ్డకట్టే చలిలో వాళ్ళు దేశం కోసం పహార కాస్తారంటే నిజంగా వాళ్ళ గురించి ఇంకంతే, సరిలేరు మీకెవరు. సో అలాంటి సందర్భాల్లో మనం ఆ సియాచిన్కి సంబంధించి ఏదైతే మనం కాపలా కాసి చేస్తుంటామో చాలా జరిగాయి. కార్గిల్ జరిగింది, రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ జరిగింది. అప్పటికీ కొంతమంది వీరమరణం పొందారు నిజంగా మహానుభావులు, జవాన్లు, రక్షణ శాఖగా ఉన్న వాళ్ళు, మిలిటరీ దళాలు. కాకపోతే వాళ్ళకి మనం గుర్తించుకో, 2 రోజులు న్యూస్లో వస్తుంది, వాళ్ళ మీద ఒక జాతీయ జెండా కప్పుతాం, ఒక సెల్యూట్ చేస్తాం, మళ్ళీ 3వ రోజు మర్చిపోతాం. బట్ ఈ మధ్యకాలంలో కొన్ని అమరం లాంటి కొన్ని సినిమాలు వచ్చి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని, వాళ్ళ యొక్క కీర్తిని రిమైండ్ చేస్తున్నప్పటికి కూడా జనాలు జస్ట్ ఒక 2 రోజులు చూస్తున్నారు, 3వ రోజు మర్చిపోతున్నారు. సో అటువంటి ఇబ్బందుల్లో మాజీ జనరల్గా పనిచేసిన జేజే సింగ్ ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారంట. One of Indian Army's most prominent and highly experienced officer, General J.J. Singh, has disclosed how the Congress UPA government and its chief Sonia Gandhi in 2006, 2004 నుంచి ఆల్మోస్ట్ 2014 వరకు కూడా యూపీఏ, యూనియన్ పబ్లిక్ అలయన్స్ ఏదైతే ఉందో, యునైటెడ్ పబ్లిక్ అలయన్స్, మన వీళ్ళు ఇప్పుడు ఇండియా కూటమిగా ఏర్పడింది వాళ్ళు. సో కాంగ్రెస్కి సంబంధించిన ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్న సమయంలో సోనియా గాంధీ గారు ఏఐసిసి చీఫ్గా ఉండేవారు. అటువంటి సందర్భంలో ఒక నిర్ణయం తీసుకోబోయిందట యూపీఏ గవర్నమెంట్, ఎస్పెషల్లీ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు. దీనికి సంబంధించి మాజీ సైనిక అధికారి జేజే సింగ్ గారు ఒక విస్తుపోయే వాస్తవాన్ని రివీల్ చేశారు. అదేంటంటే, సియాచిన్ గ్లేషియర్ టు పాకిస్తాన్, ఆ సియాచిన్ది ఎందుకు అంత ఇబ్బంది పడడం, వాళ్ళు సైనికులు అంతగా ఇబ్బంది పడడం కరెక్టేనా అనే వార్తల మీద, అంటే మేబీ వాళ్ళ మీద పాకిస్తాన్ మీద సానుభూత, లేదా పాకిస్తాన్కి ఫేవర్ చేద్దామనే, లేదా పాకిస్తాన్ వాళ్ళని రండిరా మీరు మమ్మల్ని చంపుకోండిరా, మెల్లగా మమ్మల్ని ఆక్రమించేయండిరా అనే ఒక లీజ్ ఇవ్వడమా, లేదంటే అత్యంత కరుణామయమో తెలియదు, కానీ ఇట్లాంటి కొన్ని విస్తుపోయే అంశాలు తెర మీదకు వస్తున్నాయి. ఇది నిజంగా ఇది కళా నిజమా అనే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఒక జనరల్ స్థాయిలో ఉండే వ్యక్తి ఈ విధంగా చెప్పడం అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకసారి చూడండి. Cowardly planned to hand over the strategic Siachen glacier to Pakistan. ఒక పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా దాన్ని అప్పజెప్పాలనే నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇండియాస్ autonomy without involving the armed forces and national intelligence apparatus, a move which undermined the sacrifices and blood of the Indian forces who toiled day and night to secure this frontier area. అంటే ఎన్ని సంవత్సరాలుగా రాత్రనక పగలనక బ్లడ్ అండ్ వాటి రక్తాన్ని ధారపోసి కాపాడుకుంటూ వస్తున్న దానిని వీళ్ళు సింపుల్గా ఈ ఇబ్బందులు లేకుండా దానికి ఇచ్చేద్దాంలే, సర్లే అని నిర్ణయం తీసుకునే పరిస్థితికి కూడా వచ్చారట. అంటే అక్కడ ఇప్పుడంటే 14 నుంచి ఒక రకంగా నిజంగా సైనికులు కూడా తలెత్తుకుని తిరిగే పరిస్థితికి వచ్చింది ధైర్యంగా. ఎందుకంటే ఒక రిటైర్డ్ ఆర్మీ మేజర్ ఇంటర్వ్యూలు కూడా నేను చూశాను. భాజపా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి భాగస్వామితో వచ్చిన తర్వాత లెక్కలు మారాయి. ప్రతిదీ కూడా సైనికుడికి వాల్యూ పెరిగింది. రక్షణ అమ్ముల పొదిలో రకరకాల యుద్ధ విమానాలు వచ్చి చేరుతున్నాయి. నిన్న ప్రధాన వార్తాపత్రికల్లో కానీ, నిన్న శాటిలైట్ ఛానల్స్, అన్ని శాటిలైట్ ఛానల్స్లో ప్రైమ్ టైంలో బ్రేకింగ్ అప్డేట్ చూస్తే 76,000 కోట్ల రూపాయలతో
మరికొన్ని రక్షణ ఆయుధాలు భారత అమ్ముల పొదిలో చేరాయి అనేది ఒక బ్రేకింగ్ న్యూస్. చూడండి, అంటే భారత ప్రభుత్వము రక్షణ శాఖకి ఇచ్చే ప్రాధాన్యత అది. నిన్న రాజ్నాథ్ సింగ్ గారు అది అనౌన్స్ చేశారు కూడా. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు పౌరుడికి అంటే మీరు ఒకసారి కొన్ని సినిమాల్లో కూడా చూపించారు. ఒకప్పుడు 14కు ముందు, అంటే మరి అంతకుముందు ఎన్నేళ్ళ కింద జరిగిందో తెలియదు కానీ, సైనికులకి జవాన్లకి బుల్లెట్ ప్రూఫ్లు కూడా ఉండేవి కదా. బార్డర్లో పనిచేసే వాళ్ళకి అందరికీ ఉండేవి కాదంట. సుపీరియర్స్కి ఒక క్యాడర్ నుంచి ఉండే వాళ్ళకి సంథింగ్ అదే సుబేదారు, నాయక్ సుబేదారు అనే ర్యాంకులు ఉంటాయి. ఆ క్యాడర్ ఉండే వాళ్ళకే ఉండేవాటి కానీ వీర జవాన్లకు ఉండేవి కాదంట. ఇప్పుడు అందరికీ బార్డర్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, పవర్ఫుల్ వెపన్స్, అవసరం అనుకుంటే వాళ్ళు అటాక్ చేసినప్పుడు దానికి బుల్లెట్స్ కౌంట్ కూడా చెప్పక్కర్లేదంట. ఎంత స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి మొన్న ఆపరేషన్ సింధూర్లో 2 మహిళా వీరమణితులు, నిజంగా వీరమణితులు, హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. నేవల్ ఒక చీఫ్ ఆవిడ, ఇంకో ఆవిడ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఆఫీసర్, నేవల్ ఆఫీసర్. ఒక 2 మహిళలు ప్లాన్ చేసి సుమారుగా 100 తీవ్రవాద సంస్థలని అటాక్ చేసి రాత్రి నేలమట్టం చేసి, పైపెచ్చు న్యూక్లియర్ ఎక్కడెక్కడ పాకిస్తాన్లో ఉన్నాయో వాటి రన్వేని ధ్వంసం చేసేసారంట. వాళ్ళ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బట్ మన మీడియాలో అంతగా కథనాలు రాలేదు. మరి అది మనం చూడ ఎంతసేపు కాంట్రవర్సీలు, ఆ హీరోయిన్ ఈ హీరోతో పెళ్ళిప్పుడు ఇలాంటివే చూస్తాం మనం. అవి మనకి చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో ఏంటంటే విజయ్ దేవరకొండ రష్మిక మ్యారేజ్ అట, ఇది ఎక్కువ సోషల్ మీడియా హల్చల్. ఆ వీరవనితులు ఎలా పనిచేశారు, నిజంగా వాళ్ళకి ఏదైతే మత యుద్ధాలు చేస్తారో వాళ్ళు ఇంకా స్వర్గంకి పోరు, ఇంకా నరకంకే పోతారో ఆడవాళ్ళ చేతిలో చేస్తే అనే విధంగా భారత ప్రభుత్వం, భారత రక్షణ శాఖ ప్లాన్ చేసిందంటే హ్యాట్స్ ఆఫ్ కదా. సో ఇక్కడ అంత కష్టపడి దేశాన్ని కాపాడుకుంటూ ఒక రక్షణ కవచం నిలబడుతున్న దాన్ని సింపుల్గా ఇచ్చి, అంటే ఏదైతే సోషల్ మీడియా వేదికలో ఆర్టికల్ 370కి సంబంధించి కానీ అప్పటి ప్రభుత్వం, భారత మొదటి ప్రధాని గారు నెహ్రూ గారు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే సోషల్ మీడియాలో హల్చల్గా వస్తున్నాయో అవన్నీ వాస్తవాలేనా, అవన్నీ నిజాలేనా అంటే అవునేనేమో అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈయన క్లియర్గా జనరల్ జేజే సింగ్, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు ఈ విధమైన నిర్ణయం తీసుకోబోయారు అని ఆయన ఘంటాపథంగా చెప్తున్నాడు. ఆయన మీడియా ముందుకు వచ్చి కూడా ఇక్కడ వార్త మనకి ఇక్కడ హల్చల్ అవుతుంది. ఆర్మీ చీఫ్ జనరల్ జేజే సింగ్ హ్యాస్ పుట్ ద కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ ఇన్ ద డాక్ బై మేకింగ్ సెన్సేషనల్ రివిలేషన్ రిగార్డింగ్ ద సియాచిన్ గ్లేసియర్ టు పాకిస్తాన్. అంటే ఇవి అంటే ఊరికే వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఏదైతే నేషనల్ మీడియాలో హల్చల్ జరుగుతుందో ఇది ఊరికే వాళ్ళకి ఏ ఆధారం లేకుండానో ఇది లేకుండానో వాళ్ళు ప్రింట్ చేయరు. అదొక రూలు, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ. సో ఇక్కడ ఈ విధంగా అకార్డింగ్ టు ద జనరల్ సింగ్ ఇన్ ద ఇయర్ 2006 the then central government was taking to Pakistan against this matter without taking the Indian army and the Indian intelligence into confidence. ఆ నిర్ణయం తీసుకునే ముందు ఆర్మీని కానీ అలాగే ఇండియా ఇంటెలిజెన్స్ని కానీ ఇన్వాల్వ్ చేయకుండా డెసిషన్ తీసుకోవడానికి సిద్ధమైపోయారంట. అంటే గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో కష్టపడేది ఎవరు, ఇక్కడ కుర్చీలో కూర్చొని స్టేట్మెంట్స్ పాస్ చేసేది ఎవరు? ఇప్పుడు నిన్న చూడండి, అసలు నేవల్ ఏదైతే జలాంతర్గామి ఉందో ఆ జలాంతర్గామిలోకి వెళ్ళిన మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ముర్ము గారు నేను వెళ్ళి వాళ్ళ పనితీరు వాళ్ళు చూసి వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఆవిడ ఎమోషన్ అయ్యారు. ఆవిడ అసలు ఇంత కష్టమా, ఎంత బాగా చేస్తారా మీరు? ఆవిడ ఆ జలాంతర్గామిలోకి వెళ్ళి ఎంత అద్భుతంగా, అసలు వాళ్ళ సేవలు ఎంత చెప్పుకున్నా తక్కువేగా. అటువంటి సేవలు అందిస్తూ వాళ్ళకి పైపెచ్చు దాన్ని ఏమంటారు మోటివేషన్ లేకపోక ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం ఎంత డిగ్రేడ్ అయిపోతారు. అరే దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాం, రక్తాన్ని ధారపోస్తున్నాం, ఇదా వీరు మాకు ఇచ్చే విలువ అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోరు. సో అది ఎలాంటి పరిస్థితులు జరిగాయనేది ఇక్కడ ఓవరాల్గా ఒక వార్త హల్చల్ అవుతుంది. చూద్దాం మన తెలుగు వార్తల్లో, తెలుగు నాట కూడా ఇటువంటి వార్త వస్తుందో రాదో, దీని మీద డిబేట్స్ డిస్కషన్ జరుగుతాయో లేదో కూడా చూద్దాం.